హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో తెలుగు డబ్తో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న టాప్ 10 థ్రిల్లర్ మూవీస్ రికమెండ్ చేస్తాను. ఈ లిస్ట్లో ఓన్లీ ఇంగ్లీష్ మూవీసే కాకుండా డిఫరెంట్ లాంగ్వేజ్ మూవీస్ ఇంక్లూడ్ చేశా. ఒక 2 to 3 years ముందు వరకు నెట్ఫ్లిక్స్ తెలుగు మార్కెట్ని పెద్దగా కాన్సన్ట్రేట్ చేసేది కాదు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మూవీస్ అండ్ సిరీస్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటి టాప్ అండ్ యూనిక్ థ్రిల్లర్ మూవీస్ రికమెండ్ చేయడానికి కొంచెం మోటివేషన్లా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th మూవీ ఈజ్ జానే జాన్. ఇది బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ప్లాట్ కొంచెం దృశ్యం మూవీలా ఉంటుంది. బట్ ఈ సినిమా స్టాండ్అవుట్ అవ్వడానికి మెయిన్ రీజన్ జయదీప్ అల్హావత్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గైస్. మోస్ట్లీ చాలామంది చూసుంటారు, బట్ ఇంకా చూడకపోతే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ఒక వైఫ్ అండ్ తన డాటర్ ఉంటారు. ఆ వైఫ్ అండ్ తన హస్బెండ్ 14 years బ్యాక్ విడిపోతారు. ఒకరోజు ఆ హస్బెండ్ ఫుల్గా తాగేసి తన వైఫ్ ఇంటికి వస్తాడు. వచ్చి పెద్ద గొడవ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆ వైఫ్ అండ్ డాటర్ బై మిస్టేక్గా ఆ హస్బెండ్ని చంపేస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ చాలా వరకు కాశ్మీర్లో జరుగుతుంది. అక్కడ ఎన్విరాన్మెంట్ని చాలా బాగా చూపించారు. అండ్ సినిమాలో థ్రిల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చూడకపోతే ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 9th మూవీ ఈజ్ ట్రాల్. అంటే మనం ట్రాల్ చేసే ట్రాల్ కాదు, ఈ మూవీ నేమ్ ట్రాల్. ఈ మూవీకి రేటింగ్స్ అంతగా బాలేవు, అయినా కూడా మన ఒపీనియన్ మనకు ఉండాలని ఒకసారి ట్రై చేశా. బట్ నాకైతే అంత వరుసగా ఏం లేదనిపించింది గైస్. విజువల్స్ అండ్ స్టోరీ పరంగా బాగానే ఉంది, ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఇఫ్ మాన్స్టర్ మూవీస్ మీకు ఇష్టమైతే ఇది మీకు బాగా నచ్చొచ్చు. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ఎక్కడో కొండల్లో ఒక పెద్ద మాన్స్టరస్ క్రియేచర్ ఉంటుంది. 1000 years తర్వాత లేస్తుంది. అసలు అదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేదే ఈ మూవీ స్టోరీ. విజువల్ పరంగా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో జస్ట్ ఒకసారి ట్రై చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 8th మూవీ ఈజ్ ఈక్వలైజర్ 3. ఇది ఈక్వలైజర్ ఫ్రాంచైజ్లో 3rd మూవీ. 3rd పార్ట్ చూడాలంటే మీరు ఖచ్చితంగా పార్ట్ 1 and 2 చూడాల్సిందే. బట్ అవి చూడకుండా కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయగలం. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ని బాగా ఎంజాయ్ చేయగలం. ఫైట్స్, బీజిఎమ్స్ అండ్ థ్రిల్ మామూలుగా ఉండదు. సింపుల్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఈక్వలైజర్ 2 ఈవెంట్స్ తర్వాత మన మెయిన్ లీడ్ ఇటలీలో తన ఇంట్లో ఉంటాడు. కొన్ని రోజులకి తనకు తెలుస్తుంది ఏంటంటే, తన ఫ్రెండ్స్ని ఒక లోకల్ గ్యాంగ్స్టర్ కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడు మన హీరో ఆ గ్యాంగ్స్టర్స్ నుంచి తన ఫ్రెండ్స్ని ఎలా రెస్క్యూ చేశాడు, మధ్యలో తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నదే ఈ మూవీ స్టోరీ. యాక్షన్ లవర్స్ అయితే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ 2 parts చూసి ఈ మూవీ చూడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 7th మూవీ ఈజ్ లీవ్ ద వరల్డ్ బిహైండ్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. ఈ మూవీ కూడా చాలా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి, బట్ నాకైతే పర్లేదు, నచ్చింది. మీకు కూడా నచ్చుతుందేమో అని సజెస్ట్ చేస్తున్నా. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ఒక ఫ్యామిలీ వాళ్ళ వెకేషన్స్ని ఎంజాయ్ చేయడానికి ఎక్కడో రిమోట్ ఏరియాలో ఒక పెద్ద విలన్ రెంట్కి తీసుకుని వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ డేనే ఇద్దరు అక్కడికి వచ్చి, ప్రపంచం అంతా బ్లాక్అవుట్ అయిపోయింది, మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ అస్సలు యూజ్ చేయలేకపోతున్నామని చెప్తారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. ఏదైనా డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 6th మూవీ ఈజ్ అన్వేష్ షిప్ ఇన్ కండెత్తుమ్. జస్ట్ 3 months బ్యాక్ వచ్చింది. మ్యాక్సిమం చాలామంది చూసుంటారు, బట్ ఇంకా చూడకపోతే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇది మలయాళం నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్. మలయాళం మూవీస్ గురించి తెలిసిందేగా, చాలా డౌన్ టు రియాలిటీ మూవీస్ తీస్తారు. సింపుల్గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ తన సస్పెన్షన్ నుంచి తిరిగి వచ్చాక అతనికి ఒక షాకింగ్ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేట్ చేయమని ఇస్తారు. ఆ కేసు ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మలయాళం మూవీ గైస్, అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 5th మూవీ ఈజ్ బ్యాడ్ ల్యాండ్ హంటర్స్. ఇది మన మా డాంగ్ సియోక్ మూవీ. అదే రీసెంట్గా స్పిరిట్ మూవీలో ఉంటున్నాడని టాక్ వచ్చింది కదా, అతనే. ఈ మూవీలో యాక్షన్ చాలా బాగుంటుంది గైస్. విజువల్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సింపుల్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, కొరియాలో ఒక పెద్ద అర్త్క్వేక్ వచ్చాక మొత్తం కొలాప్స్ అయిపోతుంది. లైక్ హౌస్ హోల్డ్స్, లా అండ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కొరియా ఒక వేస్ట్ ల్యాండ్గా మిగిలిపోతుంది. ఆ అర్త్క్వేక్ నుంచి బ్రతికి బయటపడ్డ వాళ్ళు నెక్స్ట్ ఎలా సర్వైవ్ అయ్యారు అన్నదే ఈ మూవీ స్టోరీ. యాక్షన్ లవర్స్ అయితే పక్కా చూడాల్సిందే. కొన్ని బ్లాగ్స్ అయితే అద్దరిపోయాయి గైస్. తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 4th మూవీ ఈజ్ సొసైటీ ఆఫ్ స్నో. ఇది రియల్ లైఫ్ మీద బేస్ చేసుకుని తీశారు. జస్ట్ 6 months బ్యాక్ నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. 1972లో జరిగిన ఒక ఫ్లైట్ క్రాష్ మీద బేస్ చేసుకొని తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నంతసేపు మన నరాలనే బిగుసుకుపోతాయి గైస్.
ప్రతి సీన్కి టెన్షన్తో భయం వేస్తుంది. అంత ఘోరమైన సర్వైవల్ మూవీ. నాకైతే బాడీ మొత్తం వైబ్రేషన్స్ వచ్చాయి. జనాలు ఇంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారా అనిపిస్తుంది. తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు. ఈ మూవీని హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. థర్డ్ మూవీ ఈస్ నోవేర్. జస్ట్ 3 months బ్యాక్ నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ సర్వైవల్ థ్రిల్లర్. మోస్ట్లీ చాలామంది చూస్తుంటారు, బట్ ఇంకా చూడకపోతే ఈ సర్వైవల్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీ లైఫ్లో చాలా మోటివేషన్ ఇస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ముందే చెప్తున్నా, ఇందులో చాలా అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక షిప్ కంటైనర్లో ఉండాల్సి వస్తుంది. అది ఎందుకు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఆ షిప్ వెళ్తూ ఉండగా ఒక పెద్ద తుఫాన్ దాడికి ఆ కంటైనర్ షిప్ నుంచి సముద్రంలో పడిపోతుంది. అప్పుడు ఆ కంటైనర్ నుంచి తను ఎలా ఎస్కేప్ అయింది అనేది ఈ మూవీ స్టోరీ. ఎక్కడ సోది లేకుండా సర్వైవల్ ప్లాట్కి స్టిక్ అయ్యి చాలా బాగా తీశారు గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ మూవీ ఈస్ మోనికా ఓ మై డార్లింగ్. ఇది ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. 2022లో డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా రిలీజ్ అయింది. క్రిటిక్స్ అండ్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. సింపుల్గా స్టోరీ ఏంటంటే, హీరో ఒక రోబాటిక్ కంపెనీలో ఎంప్లాయీ నుంచి బోర్డ్ మెంబర్గా ఎదుగుతాడు. తనకున్న ఒక ఎఫ్ఐఆర్ తన కెరియర్కి అడ్డుగా వస్తుందని వేరే వాళ్ళతో ఆ అమ్మాయిని చంపించాలనుకుంటాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. చాలా బాగుంటుంది గైస్ మూవీ. సిచ్యువేషనల్ కామెడీ విత్ క్రైమ్ థ్రిల్తో మనల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ ఉన్నాయి, సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. అండ్ ఫైనల్లీ నెంబర్ 1, డోంట్ బ్రీత్. ఈ మూవీ ఒక హోమ్ ఇన్వేషన్ థ్రిల్లర్ అనుకోవచ్చు. ఇఫ్ మీకు హాలీవుడ్ మూవీస్లో ద బెస్ట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే డోంట్ బ్రీత్ని అస్సలు మిస్ అవ్వకండి. నేను ఎన్నో థ్రిల్లర్ మూవీస్ చూసా, కానీ ఈ మూవీ ఇచ్చిన హై ఇప్పటివరకు ఏ మూవీ ఇవ్వలేదు. సింపుల్గా స్టోరీ ఏంటంటే, కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, డబ్బుల కోసం నైట్ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంటికి వెళ్తారు. ఆయనకి కళ్ళు కనిపించవు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. యాక్షన్ ఉంటుంది గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బీజిఎం కానీ విజువల్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. 100% ఈ మూవీ మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంది. అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది, బట్ అది అంతగా బాగాలేదు. ఇఫ్ మీకు కావాలంటే ఈ 2 పార్ట్స్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్నాయి. డోంట్ మిస్ ఇట్. ఇంకా చాలా థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి గైస్, బట్ నేను ఓన్లీ తెలుగులో అవైలబుల్గా ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేశా. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.